కొత్త పెన్షన్‌లకు సంబంధించిన కొత్త పెన్షన్‌లు ఎప్పటినుంచి జమ చేస్తుర్రన్న దానిపై కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఖచ్చితంగా ఈ నెలలో కొత్త పెన్షన్‌లు జమ చేస్తారా? లేదా? అన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్ అనేది పలు మీడియాల ద్వారానైతే తెలుసుకోవడం అయితే జరిగింది. సో, ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించిన ఎవరైతే కొత్త పెన్షన్‌లు తీసుకోబోతున్నారో సో, వారికి ఒకటి ఏదైతే తనిఖీ అనేది చేయడం తర్వాత ఏదైతే పెన్షన్‌ల తనిఖీ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్‌లు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఒప్పుకుంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే కొత్త పెన్షన్‌ల సందర్భంగా ఎప్పుడైతే కొత్త పెన్షన్‌లు ఇస్తారో సో, వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన అధికారులకు సూచించిన ప్రకారం ఎవరైతే కొత్త పెన్షన్‌లకు అర్హులై ఉన్నారో సో, అటువంటి వారందరికీ పెన్షన్‌ల తనిఖీ అంటే ఇంటింటికి వచ్చి పెన్షన్‌ల కోసం సర్వే చేసిన తర్వాత ఆ కొత్త పెన్షన్‌లకు సంబంధించిన డబ్బులనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఈ కొత్త పెన్షన్ డబ్బులనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు? దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్ డబ్బులనేది తీసుకుంటున్నారో సో, అటువంటి వారికి కీలకమైన అప్డేట్ అనేది ఇది. సో, ఖచ్చితంగా పెన్షన్‌ల తనిఖీ ఎలా చేయబోతున్నారు? ఎటువంటి అప్లికేషన్ ఉండాలి మన దగ్గర? అలాగే పెన్షన్‌లు కట్ అవుతాయా? లేదా? పెంచిన పెన్షన్‌లు మాకు గూడా ఇస్తారా? లేదా? అలాగే మొత్తానికి ఆ పెన్షన్ తనిఖీ అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్‌లు అనేది ఏ తేదీ నుంచి అయితే జమ చేస్తారు అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ అనేది మీ ముందుకి తీసుకొనైతే రావడం అయితే జరిగింది. సో, అలాగే కొత్త పెన్షన్‌ల తర్వాత కార్డ్ గూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే కొత్త పెన్షన్‌లకు అర్హులై ఉన్నారో సో, అటువంటి వారికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్‌లు అనేది ఏదైతే ఏటీఎం కార్డ్ లాగా ఉండే ఒక పెన్షన్ కార్డ్ అనేది మీకైతే ఇస్తారు. సో, దాంతో పాటుగా ఏదైతే మనకైతే పెన్షన్ కార్డ్ ఉంటదో దానిపైన మీరు ఎటువంటి పథకానికి అంటే ఎటువంటి పెన్షన్‌కి సంబంధించిన పెన్షన్‌కి సంబంధించిన మీరు అర్హులనే దానిపై ఆ కార్డ్ మీద ఎక్స్‌పైరీ డేట్‌తో సహా డేట్ అనేది ఉంటుంది ఆ కార్డ్ పైన. సో, కార్డ్ ఎలా తీసుకోవాలి? ఎక్కడ ఇస్తారు? పెన్షన్‌లకు సంబంధించిన డబ్బులనేది ఏ తేదీ నుంచి జమ చేయడానికైతే ప్రభుత్వం అయితే చూస్తుంది అన్న దానిపై ఈ అప్డేట్ అనేది వీడియోలనైతే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఖచ్చితంగా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది మిస్ గారు. ఖచ్చితంగానైతే అప్డేట్ అనేది తెలుసుకుంటారు. సో, ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూడండి. సో, వీడియోనైతే ఇప్పటివరకు లైక్ చేయని వారైతే లైక్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో, ఎవరైతే మాకు పెన్షన్‌లకు సంబంధించిన రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మేము వెంటనే తెలుసుకోవాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ పైసలైనా ఏ డబ్బులైనా లబ్ధిదారులకు జమ చేయాల్సిన ప్రతి పథకం ప్రతి అప్డేట్ అనేది మాకు ఖచ్చితంగా తెలియాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా డైలీ అప్డేట్స్ ఇస్తుంటా. ఖచ్చితంగా వీడియోలోనైతే మీకు పూర్తి సమాచారం ఇచ్చే విధంగానైతే మన ఛానల్‌లో డైలీ అప్డేట్ అనేది ఇస్తుంటా. సో, ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోండి. సో, ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్‌లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏదైతే పెన్షన్ల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వ మంత్రి సీతక్క సమావేశం పెట్టినప్పుడు ఇలానైతే చెప్పిందంట. సో, ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు తీసుకున్నారో సో, చాలామంది నకిలీ పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరిగింది. సో, ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు చూపిస్తూ వికలాంగత్వం లేకున్నా వికలాంగుల పింఛని, బీడీలు చేయకుండా బీడీల పింఛని, వృద్ధుల ఏజ్ రాకముందే ఏజ్ అయినట్టు వృద్ధుల పింఛని తీసుకున్నట్టు మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 1,50,000 మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారంట. సో, వీళ్ళందరినీ పెన్షన్ల నుంచి తీసివేసే విధంగా వాళ్ళనందరినీ కట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటువంటి వారందరినీ పూర్తిగా వారి కార్డు అనేది రద్దు చేసే విధంగా ప్రభుత్వం అయితే చూస్తుందంట. సో, ఏదైతే ఈ నెలలో ఇచ్చే సెప్టెంబర్ పెన్షన్లకు ముందు వారం 15 రోజుల ముందు ఈ పెన్షన్ల తనిఖీ ఉండడంతో పాటుగా ఎవరైతే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారో సో, వారందరికీ చెక్ చేసుకొని వాళ్ళ ఆధార్ కార్డు మరియు వాళ్ళు అప్లై చేసుకున్న పెన్షన్ అనేది దేనికి పెన్షన్ అనేది అప్లై చేసుకున్నారో చెక్ చేసుకొని సో, దాని తర్వాత మనకైతే ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు ఎన్ని పెన్షన్లు డబ్బులు తీసుకున్నారో ఇప్పటివరకు మీరు అర్హులా కాదా అని తేల్చుకొని ఒకవేళ అర్హులని కాకపోతే ఇప్పటివరకు పెన్షన్ తీసుకున్న డబ్బులన్నీ రికవర్ చేసే పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. సో, ఎందుకంటే నకిలీ పెన్షన్లు అయితే ఎవరైతే తీసుకున్నారో మనకైతే అటువంటి వారందరి నుంచి ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు ఎన్ని డబ్బులు తీసుకున్నారో అన్ని డబ్బులు అనేది రికవర్ చేసే మనకైతే ఆలోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. అలాగే ఇప్పుడు ఇస్తున్న కొత్త పెన్షన్లు ముందు మనకైతే
ఏదైతే పెన్షన్లు అనేది అర్హులే అని తెలిసిన తర్వాత వారికి ఏటీఎం లాగా ఉండే ఒక పెన్షన్ కార్డ్ అయితే ఇస్తారంట. సో దానిపైన ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఆ పెన్షన్లకు సంబంధించిన మీరైతే అర్హులు ఏ డేట్ వరకు ఆ కార్డు మీద ఉంటే ఆ కార్డు చూపిస్తేనే పెన్షన్ డబ్బులు అనేది ఇస్తారంట. అలాగే దాంతో పాటుగా దానిపైన ఎక్స్పైరీ డేట్తో సహా మనకైతే ఏదైతే రేషన్ కార్డులతో సహా ఈ రేషన్ కార్డు ఏటీఎం కార్డు టైపే ఉంటుందంట. అలాగే ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడైతే ఇస్తారో అప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కార్డు కూడా ఇవ్వడంతో పాటుగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారందరినీ నెల నెల చెక్ చేస్తూ అలాగే కొత్తగా ఎవరైతే పెన్షన్లకు అర్హులై ఉన్నారో సో వాళ్ళందరినీ లిస్ట్లో యాడ్ చేసే స్ట్రిక్ట్ అధికారులను అయితే ఈ పెన్షన్ పథకంలోనైతే ఉపయోగిస్తున్నారంట. సో ఈ పెన్షన్లకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తూ పాటుగా కొంతమందికి న్యాయం చేకూర్చేలాగా ప్రభుత్వం అయితే చూస్తుంది. సో చాలామంది ఎవరైతే నకిలీ పెన్షన్లు ఇప్పటివరకు తీసుకున్నారో ఈ సెప్టెంబర్ నెల నుంచి ఖచ్చితంగా వారి పెన్షన్లు అనేది కట్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే ఆగస్ట్ నెలలో ఇచ్చిన పాత పెన్షన్లు జూలై నెల ఇచ్చిన పెన్షన్లు ఆగస్టులో ఏదైతే పెన్షన్ డబ్బులు ఇచ్చాయో సో చాలామంది పెన్షన్లు అనేది 2 నెలలు ఎవరైతే తీసుకునేవారు ఉన్నారో సో వారికి ఒకటే నెల పెన్షన్లు అనేది వారికైతే రావడం అయితే జరిగింది. సో దీనిపైన ప్రముఖ మీడియాలు మనకైతే వారైతే ప్రజలు అనేది హెచ్చరించడంతో వాళ్ళు అనేది రీసెర్చ్ చేసుకొని ప్రభుత్వం నుంచి సేకరించి వాళ్ళైతే ఇలా చెప్పడం అయితే జరిగింది. సో చాలామంది పెన్షన్లు అనేది కట్ కాబోతున్నాయి ఈ నెలలో కూడా. సో ఒకవేళ ఈ నెలలో కొత్త పెన్షన్లు ఇస్తే ఖచ్చితంగా ఎవరైతే కొత్త పెన్షన్లు తీసుకోబోతున్నారో వారికి ఒక నెల కట్ చేస్తూ పాటుగా ఈ కొత్త పెన్షన్లో ఓన్లీ కొత్త నెల పెన్షన్లే ఇచ్చేలాగా కూడా ప్రభుత్వం అయితే చూస్తుందంట. సో ఇక కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారన్న దానిపై చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు 6,000 ఎవరైతే అర్హులై ఉన్న ఇప్పటివరకు 2,000 తీసుకున్న వారికి 4,000, 4,000 తీసుకున్న వారికి 6,000 రూపాయలు పెన్షన్ డబ్బులు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్ అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు మేనిఫెస్టోలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇదే డబ్బులను అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేలాగా అలాగే పోస్ట్ ఆఫీస్లో వారిగా తీసుకునే వారిగా ఏదైతే పెన్షన్ అనే తనిఖీ తర్వాత కొత్త పెన్షన్ కార్డులు ఇచ్చిన తర్వాత అర్హులై ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఏదైతే నెల పెన్షన్లు ఇస్తారో అదే పద్ధతిలో ఈ సెప్టెంబర్ నెలలో ఇచ్చే పెన్షన్ కూడా ఆగస్టు నెల పెన్షన్ అనేది ఈ సెప్టెంబర్ నెలలో కొత్త పెన్షన్లు ఇచ్చే మనకైతే ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది. సో ఎందుకంటే చాలామంది పెన్షన్ల పైన ఆధారపడి ఉంటారు కాబట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే మంత్రి సీతక్క మనకైతే మంత్రి సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఖచ్చితంగా పెన్షన్లు అనేది ఇంకా మనకైతే ఇంకా 100 కోట్ల రూపాయలు అనేది తీసుకొచ్చి ఈ పెన్షన్ డబ్బులకు మనకైతే జమ చేయాల్సిందిగానైతే అర్హులై ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఖచ్చితంగా నెల అయిపోగానే వాళ్ళ ఖాతాలో పెన్షన్ డబ్బులు అనేది జమ చేసే విధంగా ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలనేది జీవోనైతే విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ పెన్షన్ల కోసం సర్వం సిద్ధమైనప్పటికీ ఏదైతే అనర్హుల లిస్ట్ నుంచి తీసేసిన తర్వాత అందరినీ అర్హులైన చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు అనేది రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే మనకైతే ఆలోచనలు అలాగే ఈ సెప్టెంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లతో మనకైతే పెన్షన్ లబ్ధిదారులను సంతోషపరిచే శుభవార్తతోనైతే ఈ సెప్టెంబర్ నెలలో కొత్త పెన్షన్ అనేది ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ పెన్షన్లకు సంబంధించిన ఇటువంటి అప్డేట్స్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.